డిజిటల్ అరెస్ట్ భయంతో మానసిక ఒత్తిడికి గురైన ఓ 74 సంవత్సరాల మహిళ మరణించిన తర్వాత కూడా ఆ మహిళ సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఫోన్కు వాట్సాప్ మెసేజ్లు రావడంతో కుమారులు ఈ విషయాన్ని పసిగట్టి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అంటూ శనివారం డిజిటల్ అరెస్టులు చేశారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన డిజిటల్ అరెస్ట్ మోసాలను విచారించారు. ఈ మోసాల్లో మొత్తం 2.50 కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లు కొట్టేశారని తేల్చేశారు. కాబట్టి డిజిటల్ అరెస్ట్ అనగానే భయపడొద్దని సూచిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్తో మోసపోయిన ఘటనల వివరాలు: హబ్సిగూడకు చెందిన 83 సంవత్సరాల సీనియర్ సిటిజన్కు ట్రాయ్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి వారిని భయపెట్టి భయాందోళనకు గురి చేసి వాట్సాప్ కాల్ చేసి పరిచయం చేసుకుంటూ ఉన్నారు. అలాగే నకిలీ ఏటీఎం కార్డులు, సుప్రీంకోర్టు నుండి నోటీసులను పంపించారు. భయాందోళనకు గురి అయిన బాధితుడు ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఉండడానికి 80.64 లక్షలు సైబర్ దొంగల ఖాతాకు పంపించేశారు. సికింద్రాబాద్లోని 65 సంవత్సరాల వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ కాల్ చేసి మీతో సిబిఐ అధికారి మాట్లాడుతున్నాడని చెప్పి వీడియో కాల్ కనెక్ట్ చేశారు. ఆ తర్వాత పలు కేసుల్లో మీకు సంబంధం ఉందని మొత్తం 1.38 కోట్లు దోచేశారు. ఈ విషయాన్ని బాధితుడు ఎవరికి చెప్పకుండా ఆ నగదును బదిలీ చేసేశాడు. బాధితుడికి నకిలీ సిబిఐ, సుప్రీంకోర్టు పత్రాలంటూ పంపించారు. 1.75 లక్షలను డిమాండ్ చేశారు. మధురానగర్కు చెందిన 74 సంవత్సరాల మహిళకు గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ కాల్ చేసి మీ ఆధార్ కార్డ్ మానవ అక్రమ రవాణా కేసులో లింక్ అయిందని, ఈ కేసులో అరెస్ట్ తప్పదంటూ కలవరం రేపారు. దీంతో మహిళ 6.06 లక్షలు సైబర్ నేరగాళ్ల ఖాతాకు బదిలీ చేశారు. వారి మాటలకు పంపిన నకిలీ సుప్రీంకోర్టు లా ఎన్ఫోర్స్మెంట్ పత్రాలకు తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అయింది. దీంతో హార్ట్అటాక్ గురి అయి మరణించింది. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత కూడా వాట్సాప్కు వీడియో కాల్స్, మెసేజ్లు వస్తూ ఉండడంతో కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరానికి చెందిన 75 సంవత్సరాల సీనియర్ సిటిజన్లు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీ కెనరా బ్యాంక్లో భారీగా అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయని గాబరా పెట్టారు. వాట్సాప్ వీడియో కాల్లో పోలీస్ డ్రెస్లో ఉన్న వ్యక్తిని ఐపీఎస్ ఆఫీసర్ అంటూ భయానికి గురిచేసి 21 లక్షలను డిమాండ్ చేశారు. దీంతో భయపడ్డ బాధితుడు మోసగాళ్ల బ్యాంక్ ఖాతాకు డబ్బులను బదిలీ చేశాడు. ఇలా సైబర్ నేరగాళ్లు సీనియర్ సిటిజన్లను టార్గెట్ చేసుకుంటూ కోట్లు కొట్టేస్తుండడం కలకలం రేపుతోంది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు అవగాహన నేపథ్యంలో డిజిటల్ అరెస్ట్ను నమ్మొద్దని, అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఏదైనా అనుమానం వస్తే ఫిర్యాదు చేయమని విజ్ఞప్తి చేస్తున్నారు. పాస్వర్డ్లు కానీ, ఆర్థిక లావాదేవీల గురించి కానీ గుర్తు తెలియని వ్యక్తులకు ఫోన్, వాట్సాప్తో పాటు ఇతర సోషల్ మీడియా ఖాతాల్లో అస్సలు చెప్పవద్దని పోలీసులు సూచిస్తున్నారు.